హర్హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ కాలభైరవుడు రాజశ్యామలామాత అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. మనం రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీకు ఒక చిన్న మనవి ఏమిటి అంటే, మన వీడియోలు మీరందరూ లైక్ చేయాలి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నా యొక్క రిక్వెస్ట్. మరి రాశిఫలాలకి ముందు మన యొక్క కార్యక్రమాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. మహాశివరాత్రి వస్తుంది, ఫిబ్రవరి 15 ఆదివారం. ఆ మహాశివరాత్రి రోజు మీకు తెలిసిందే, ఇక్కడ మనం స్ఫటిక శివలింగేశ్వర సమేత స్వర్ణాకర్షణ కాలభైరవ టెంపుల్ మనం నిర్మాణం చేసుకున్నాం. స్ఫటిక శివలింగేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. అలాగే కాలభైరవుడు భైరవి మాత కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. అలాంటి ఆ మహాదేవునికి పార్వతీ పరమేశ్వరులకి ఆ రోజు కళ్యాణం ఉంటుంది. కళ్యాణం అనంతరం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం. అలాగే ఈ కళ్యాణం, ఈ రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి పరోక్షంగానైనా సరే లింగోద్భవ కాలంలో వారి పేరుతో ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేయబడుతుంది. మీ గోత్రనామాలతో మీ పేరుతో లింగోద్భవ కాలంలో అభిషేకం చేయబడుతుంది. ఇక పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటే మీ అందరికీ తెలిసిందే. లోక కళ్యాణం మొట్టమొదట జరిగింది వారికే. ఆ దంపతులకి మనం కళ్యాణం చేసినా, ఆ కళ్యాణంలో మనం పార్టిసిపేట్ చేసిన దాంపత్య జీవితంలో సమస్యలు కావచ్చు, వివాహంలో సమస్యలు ఏదైనా సరే, మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి మహత్తరమైన, మహనీయమైన, అద్భుతమైన ఘట్టం కళ్యాణం. తదనంతరం లింగోద్భవ కాలంలో అభిషేకం స్ఫటిక శివలింగేశ్వరునికి. ముఖ్యంగా ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి తలంబ్రాలు, పార్వతీ పరమేశ్వరుల మీద వేసినటువంటి తలంబ్రాలు, అలాగే అభిషేకించినటువంటి విభూది, స్వామివారి ప్రసాదం, రక్షలు కూడా మీకు పోస్టు చేయబడతాయి. అలాగే ఈ కార్యక్రమం అంతా యూట్యూబ్ లైవ్లో మీరు ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి చూడొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ముందుగానే మీ పేర్లను కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. వివరాలు కూడా తెలియజేయబడతాయి. పార్వతీ కళ్యాణం అంటే చాలు మీకు వివరాలు వచ్చేస్తాయి. అందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగానైనా పాల్గొనవచ్చు. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి ఫిబ్రవరి నెల. ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. తులారాశి వారికి అన్ని విషయాలు కూడా మీరు చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. అలాగే ఏదైనా ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చిందనుకోండి, మీ వారి కంటే, అంటే ఇక్కడ ధర్మం వైపే మీరు ఉంటారు. అంటే ఏమిటి, ఇంట్లో వ్యక్తులకైనా సరే మీరు సపోర్ట్ చేయరు. ఇక్కడ ధర్మం ఏదైతే ఉందో దాన్నే నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే మీ యొక్క కాంపిటేటర్స్ కంటే మీరు ఒక అడుగు ముందు ఉండడానికే ప్రయత్నం చేస్తారు. కాంపిటేటర్స్ని ఎక్కడా కూడా మీరు ఎక్స్క్యూజ్ చేయరు. అలాగే ఇతరులతో రిలేషన్స్ కూడా, అందరితో కూడా చక్కని రిలేషన్స్ మెయింటైన్ చేయడం చేస్తారు. అయితే కొన్నిసార్లు మీకు ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఇతరుల వలన వారు ఏదైనా మాట్లాడినప్పుడు, ఏదైనా అడిగినప్పుడు నిర్మోహమాటంగా మీరు నేను ఇది చెయ్యలేను అని చెప్పటం చాలా మంచిది. లేకపోతే ఆ మొహమాటమే మిమ్మల్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తూ ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా కొద్దిగా నెమ్మదిగా తొలగటం, కొద్దిగా ఇంప్రూవ్ ఆర్థికపరంగా అవటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా రుణ సమస్యల నుంచి చిన్నపాటి, అంటే ఆ టెన్షన్స్ నుంచి బయటపడే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి పరిష్కరించేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా చిన్నపాటి మనస్పర్ధలు ఉంటే
అవి కూడా పరిష్కరించుకోవటానికి చాలా చక్కని సమయంగానే చెప్పాలి. ఇక భూ సంబంధిత లావాదేవీలు, ఏదైనా ఆస్తి తగాదాలు కానీ, భూమికి సంబంధించినటువంటి పంపకాలు అలాంటివి ఏమైనా ఉంటే పర్వాలేదు, బాగానే సెటిల్ చేసుకోగలుగుతారు. ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ పెట్టాలి. ఏ చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్కి చూపించండి, అది బెస్ట్. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు మాత్రం మీ యొక్క ఆభరణాలు చాలా జాగ్రత్త చేయాలి. ఏదైనా స్నానం చేసినప్పుడు ఏ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి మర్చిపోవటం, లేదు తెలియకుండా ఎక్కడో పెట్టేయటం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కనిపించకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువలన ఏమరపాటు వద్దు, ముందుగానే జాగ్రత్త చేసుకుంటే మంచిది. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి కాస్త కదలికైతే మొదలవుతుంది. అలాగే ఏ డిజైన్లో ఇల్లు కట్టాలి, లేకపోతే ఇంటీరియర్ డెకరేట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా సక్సెస్ అవుతుంది. విదేశీ వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం మీరు చేసే ప్రయత్నాలు మాత్రం ముందుకు తీసుకువెళ్ళండి, ఆపొద్దు. ఇక వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులకైతే మీరు కోరుకున్న చోట ఉద్యోగాలు లభించే అవకాశాలు, సూచనలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే బాగుంది. ప్రజలలో మీకున్నటువంటి ఫాలోయింగ్ కూడా ప్రత్యర్థులకి ఒక కంట నిద్ర లేకుండా కూడా చేస్తూ ఉంటుంది. అలాగే మీ తెర వెనక మీరు నడిపే చర్చలు కూడా ఫలిస్తాయి. మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు ఎవరితోనైనా సరే మీరు చర్చలు జరిపినట్లయితే అవి కూడా అద్భుతంగా ఫలిస్తాయి. ఇక ఉద్యోగస్తులకైతే పర్వాలేదు. పని విషయంలో మాత్రం ఎక్కడ నిర్లక్ష్యం చేయకండి. సాధ్యమైనంత వరకు నిర్ణయాలు త్వరగా తీసుకోవడం చేయండి. ఆలస్యం అంత మంచిది కాదు. అలాగే పై అధికారుల ఒత్తిడి కూడా మీరు కాస్త వారి వలన కూడా ఇబ్బంది పడాల్సినటువంటి సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారస్తులకైతే ఆశించిన లాభాలను కొద్దిగా సంపాదిస్తారు, పర్వాలేదు. డిమాండ్కు తగ్గ సప్లై కూడా మీరు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే చిన్న పొరపాటు జరిగినా చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ బ్రాండ్ తాలూకా ఇమేజ్ పడిపోతుంది. ఎందుకంటే మీ షాప్ కంటూ ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ పడిపోకుండా మీరు తెప్పించే వస్తువుల క్వాలిటీని చూసుకోండి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే పర్వాలేదు. కానీ నూతన పెట్టుబడులు ఎవరైనా పెట్టాలి అనుకుంటే కాస్త ఆలోచించి పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. ఏదైనా ఒప్పంద పత్రాలు సైన్ చేయాల్సి ఉంటే కొద్దిగా ఈ నెల వాయిదా వేసుకోవటం మంచిది. షేర్ మార్కెట్లో అయితే చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవచ్చు, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళమాకండి. ఇక చిరు వ్యాపారస్తులకైతే శ్రమ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కస్టమర్లతో కూడా అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకుంటారు. ఏదైనా మీరు కస్టమర్ని కన్విన్స్ చేస్తే బాగుంటుంది. ఇంకా కళారంగం వారికి, టీవీ, సినీ, ఇతర కళాకారులకు కాస్త పరీక్షాకాలంగానే చెప్పాలి. అవకాశాలు ఏదో వస్తూ ఉంటాయి కానీ గుర్తింపు వచ్చేవి రాకపోవడం కూడా బాధగా ఉంటుంది. అలాగే విద్యార్థులకైతే చదువు మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఎక్కువగా మీకు చెడు స్నేహాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కొద్దిగా అలాంటి స్నేహాలు ఉంటే వారిని కట్ చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి మాత్రం మరింత కేర్ఫుల్గా ఉండాలి. మరి ఈ రాశి వారికి ఈ నెలలో ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే 1, 2, 3, 8, 13, 19, 20, 21, 28. అలాగే నిదానంగా ఉండాల్సిన తేదీలు 5, 10, 15, 16, 17, 24, 25, 26 తేదీలు. తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు శుక్రుడికి పరిహారం చేసుకోవాలి. శుక్రగాయత్రి. భార్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని చదవండి 18 సార్లు, ఉదయం సాయంత్రం. అలాగే బొబ్బర్లు ఉడకబెట్టి దేశీయ ఆవుకి తినిపించండి, మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ శివరాత్రికి జరిగేటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, అలాగే లింగోద్భవ కాలంలో మీ పేరుతో నేనే స్వయంగా అభిషేకం చేస్తాను స్ఫటిక శివలింగేశ్వరుడికి, మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మరి మన ఇష్టదైవం
కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.